హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్లో సోనియా అయితే ఎలిమినేట్ అయింది. ఇక నేను నా ముందు వీడియోలో ఈ వారం డబుల్ లేదా ట్రిపుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చని చెప్పాను. అలాగే నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు. అంటే ఖచ్చితంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది హౌస్లో. అలాగే ఓపెన్ నామినేషన్స్ ఉంటాయని చెప్పాను. అలాగే ఓపెన్ నామినేషన్స్ ఉన్నాయి. నా ముందు వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో నా ముందు వీడియో లింక్ ఇస్తాను. నా వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఎవరు ప్రయాణాన్ని ఇంటిలో నుంచి పంపించాలనుకుంటున్నారో వారి ఫోటోను మంటలో విసిరేసి వారిని నామినేట్ చేయండి అంటాడు బిగ్ బాస్. ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓం లేదా నైనిక వీళ్ళలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. మ్యాక్సిమం ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వచ్చు. హౌస్లో మంగళవారం నైట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారు. మనకి బుధవారం నైట్ ఎపిసోడ్లో చూపిస్తారు. ఇక ఎక్స్ కంటెస్టెంట్స్ ఈ సాటర్డే గ్రాండ్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు హౌస్లో 2 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బయటికి రావాలి. ఇక ఎక్స్ కంటెస్టెంట్స్ హరితేజ, అవినాష్, రోహిణి, మెహబూబ్, నయని పావని, గౌతమ్ కృష్ణ, యాంకర్ రవి. మ్యాక్సిమం వీరు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక 5th వీక్ నామినేషన్స్లోకి ఈసారి 6 నెంబర్స్ వచ్చారు. వారు ఎవరంటే నెంబర్ 1 మణికంఠ. మనోడిని అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నట్లు ఉంది. వరుసగా 5 వీక్స్ నుండి నామినేషన్స్లోకి వస్తూనే ఉన్నాడు. మీలో ఎంతమంది మణికంఠకి సపోర్ట్ చేస్తున్నారు వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మణికంఠని సీత, నైనిక, యష్మి, ప్రేరణ నామినేట్ చేసి ఉండొచ్చు. ఇక నెంబర్ 2 నిఖిల్. ఇతను ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి నామినేషన్స్లోకి రావడం లేదు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి నామినేషన్స్లోకి తీసుకొచ్చినట్లున్నాడు. ఇతన్ని ప్రేరణ, సీత, విష్ణుప్రియ నామినేట్ చేసి ఉండొచ్చు లేదా డైరెక్ట్గా నామినేట్ అయ్యి ఉండొచ్చు. ఇక నెంబర్ 3 నబిల్. నబిల్ కూడా నామినేషన్స్లోకి వచ్చాడు. మనోడు లాస్ట్ వీక్ గేమ్ బాగా ఆడినా కూడా నామినేట్ చేశారు. నైనిక, మణికంఠ నామినేట్ చేసి ఉండొచ్చు. ఇక నెంబర్ 4 ఆదిత్య ఓం కూడా ఈసారి నామినేషన్స్లో ఉన్నాడు. ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక నెంబర్ 5 నైనిక కూడా నామినేషన్స్లోకి వచ్చింది. నైనికని మణికంఠ, ఆదిత్య నామినేట్ చేసి ఉండొచ్చు. ఇక నెంబర్ 6 విష్ణుప్రియ కూడా నామినేషన్స్లోకి వచ్చింది. ఈసారి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న 3 కంటెస్టెంట్స్ ఒకేసారి నామినేషన్స్లోకి వచ్చారు. ఈసారి ఎవరికి ఎంత ఓట్ బ్యాంక్ ఉన్నదో క్లియర్గా తెలుస్తుంది. ఈసారి నామినేషన్స్ నుండి ప్రేరణ, పృథ్వీ, యష్మి సేవ్ అయ్యారు. అలాగే సీత చీఫ్ కాబట్టి నామినేషన్స్లోకి రాదు. ఇక ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.